సింగోట రామన్న అలియాస్ పుట్టారాము ఇటీవల హైదరాబాద్లో అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. సింగోట రామన్నగా గుర్తింపు ఉండి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు వేస్తున్న వ్యక్తిని ఇంత దారుణంగా ఎందుకు హతమార్చారు? ఇద్దరు మహిళలు, ఇద్దరు స్నేహితులు రౌడీ షీటర్ల సాయంతో మర్మంగాలను కోసి మరీ చంపవలసినంత పగ ఏముంది? హత్య విషయం బయటకొచ్చిన తర్వాత ఊహించని మలుపులు, షాకిచ్చే ట్విస్టులతో నడిచిన రాము మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టారాము హైదరాబాద్కు వచ్చి రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు బాగా సంపాదించాడు. దాంతోపాటు నగర శివార్లో జువా కూడా ఆడేవాడు. చాలా తక్కువ కాలంలోనే సంపాదన వేలు లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళిపోయింది. దాంతో పుట్టారాము పేరు కాస్త ఊరి పేరు జత కలిసి సింగోట రామన్నగా మారిపోయింది. డబ్బు బాగా రావడంతో జల్సాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇమాం బి అలియాస్ హసీనాతో రాముకు పరిచయం ఏర్పడింది. ఇమాంబికి చరిత్ర చాలానే ఉంది. బాగా డబ్బుండి కామంతో రగిలిపోయేవారే ఈమె టార్గెట్. ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెంకు చెందిన ఇమాంబి భర్తను వదిలేసి హైదరాబాద్ వచ్చి వ్యభిచార వృత్తిలోకి దిగింది. విలాసాలకు అలవాటు పడి వ్యభిచార వృత్తితో పాటు డబ్బున్న వ్యక్తులను ట్రాప్ చేసి వారి నుంచి వీలైనంత డబ్బు గుంచి వారిని మోసం చేయడం అలవాటుగా మార్చుకుంది. వ్యాపారాలు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇమాంబి వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు రాము. జువాడే సమయంలో తనకు పరిచయమై మణికంఠ, వినోద్లను కూడా ఇమాంబి వద్దకు తీసుకొచ్చేవాడు. ఒకవైపు రాము, ఇమాంబి మధ్య కార్యం సాగుతూ ఉండగానే మరొక వైపు వినోద్ ఇమాంకు కూతురు నసీమా పీకల్లోతు ప్రేమలో పడ్డారు. ఇలా కొంతకాలం కథ నడిచింది. కానీ అంతకుముందే నసీమాపై రాము కన్నేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇమాంబి కూడా చెప్పాడు. కానీ తన కూతురు అలాంటిది కాదని, తన కూతురి జోలికి రావద్దని ఇమాంబి కోరింది. కానీ మరొక పక్క కూతుర్ని వ్యభిచార వృత్తిలో దింపింది. బడాబాబులను ట్రాప్ చేసే పనిని ఎప్పుడో ప్రారంభించింది. రాము, ఇమాంబి అక్రమ సంబంధం. వినోద్, నసీమా ప్రేమ కొనసాగుతున్న క్రమంలోనే రియల్ ఎస్టేట్ జువాల్లో రాము సంపాదన పెరుగుతూనే ఉంది. మరొక వైపు మణికంఠ, వినోద్ నామమాత్రంగా సంపాదిస్తున్నారు. దీంతో రాముపై వారిలో ఈష మొదలైంది. ఈ నేపథ్యంలోనే వ్యాపార లావాదేవీల విషయంలో రాము, మణికంఠ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్ళాయి. పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. రాము మీద కక్ష పెంచుకున్న మణికంఠ అతన్ని హత్య చేసేందుకు పథకం పన్నాడు. వినోద్ రాముకు కూడా దూరమయ్యారు. తన ప్రేయసి నసీమాను కోరిక తీర్చాలని రాము పలుమార్లు బలవంతం చేసినట్లు వినోద్కు తెలిసింది. పగతో మణికంఠ తన ప్రేయసిపై ప్రేమతో వినోద్ రామును చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ పగలో ఇమాంబి కూడా కలుపుకొని రాముని హత్య చేయాలని ముగ్గురు డిసైడ్ అయ్యారు. కానీ రాముని చంపడం అంత తేలికైన విషయం కాదు. ఎప్పుడూ 5-10 మంది బలగంతో తిరుగుతూ ఉంటాడు. అలాంటోడిని చంపాలంటే పక్కా ప్లాన్ చేయాలని అనుకున్నారు. దానికోసం ఇమాంబి తన కూతురు నసీమాను ఎరగా వాడింది. తన కూతురుని అనుభవించాలనే రాము కామవాంఛను ఆసరాగా చేసుకుని రాముని ఇంటికి రావాలని ఆహ్వానించింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందని రాము వెంటనే ఇమాంబి ఇంటికి వచ్చాడు. ఇంట్లో తల్లి కూతురు బాగా రెడీ అయి రాముకు వెల్కమ్ చెప్పారు. రాము రావడం కంటే ముందు జిల్లాలోని అనే రౌడీ షీటర్, అతని అనుచరులు మణికొండ, వినోద్ ఆ ఇంటి టెర్రస్ పైన మాట వేసుకున్నారు. తమ ఒంపు సొంపులతో కొద్దిసేపు రాముని రంజింపజేసి అదే మొత్తంలో అతన్ని ఇమాంబి తన కూతురు నసీమాను టెర్రస్ పైకి తీసుకెళ్ళింది. అప్పటికే కాపు కాసి ఉన్న మణికంఠ, వినోద్, జిలాని అతని అనుచరులు రాముపై కత్తులతో తెగబడ్డారు. విచక్షణారహితంగా 50కి పైగా పోట్లు పొడిచి అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా కట్ చేసి పారేశారు.
ఏందన్నా నేను మొత్తం అయిపోయాను అన్న, రోడ్డు మీద వచ్చేసి ఉన్నా. ఈ టైంలో నువ్వు అలాంటి ఏందన్నా, రోడ్డు మీదకి. మొత్తం నేను అప్పుల పాలు అయిపోయి రోడ్డు మీద వచ్చేసిన అన్న. ఆ, మళ్ళీ అక్కడికి వచ్చిన దాంట్లో మేము కూడా అయిపోయినాం కదా. లేదన్నా, అలా కాదన్నా. నాకే అన్ని డబ్బులు నుంచి కొన్ని ఊళ్ళు ఆశ అయిపోయి నేను ఎంత ఆశ నీకు తెలియదు అన్న. ఆ, నేను కూడా మొత్తం ముఖం అన్ని పోయింది కదా.